స్వచ్ఛత కోసం శ్రమదానం చేద్దాం. స్వచ్ఛత కోసం శ్రమదానం చేద్దాం. జై జై కలుపుదాం. స్వచ్ఛత కోసం శ్రమదానం చేద్దాం. జై జై కలుపుదాం. స్వచ్ఛత కోసం శ్రమదానం చేద్దాం. జై జై కలుపుదాం. జై జై కలుపుదాం. జై జై కలుపుదాం. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిశుభ్రత జై జై కలుపుదాం. స్వచ్ఛత కోసం శ్రమదానం చేద్దాం. స్వచ్ఛత కోసం శ్రమదానం చేద్దాం. జై జై కలుపుదాం. జై జై కలుపుదాం. జై జై కలుపుదాం. స్వచ్ఛత కోసం శ్రమదానం చేద్దాం. జై జై కలుపుదాం. జై జై కలుపుదాం. జై జై పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత జై జై కలుపుదాం. జై జై కలుపుదాం. జై జై కలుపుదాం. స్వచ్ఛ భారత్. ప్లాస్టిక్ సంచులు వద్దు, బట్ట సంచులు ముద్దు. ప్లాస్టిక్ సంచులు వద్దు, ప్లాస్టిక్ సంచులు వద్దు, ప్లాస్టిక్ సంచులు వద్దు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం. ప్లాస్టిక్ భూతాన్ని, ప్లాస్టిక్ భూతాన్ని, ప్లాస్టిక్ భూతాన్ని. పట్టణ పరిశుభ్రత, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్. ప్లాస్టిక్ సంచులు వద్దు, ప్లాస్టిక్ సంచులు వద్దు. మన ఇంటి చెత్త, మన ఇంటి చెత్త. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమము మనకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు మనం వివిధ కార్యక్రమాలు పురపాలక సంఘంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల్లో ఈ స్వచ్ఛత పైన అవగాహన కార్యక్రమాలు, అలాగే ఇన్నోవేటివ్గా మనము స్వచ్ఛతా యాక్టివిటీస్లో మనము ఈ మన టౌన్ను పరిశుభ్రంగా ఉంచడానికి ఏ రకంగా మనము ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజల్లో పూర్తిగా దీనిపైన క్లియర్గా అవగాహన ఉండి మనం తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంలో కానీ, మన పరిశుభ్రత మన ఉన్నటువంటి పరిసరాలు క్లీన్ చేయడంలో కానీ, విద్యార్థుల దశ నుంచి పిల్లలు, యువకులు, మహిళలు అందరూ కూడా ఈ భాగస్వామ్యం ఉండే విధంగా ఈ కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. శ్రమదానం కూడా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో. సో దానిలో భాగంగా ఈరోజు మనము పురపాలక సంఘ ఆధ్వర్యంలో మెప్మా సిబ్బంది, తర్వాత మన పురపాలక సంఘ సిబ్బంది అందరూ, గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి మనం ఇక్కడ ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ మన బతుకమ్మ ఘాట్ దాకా నడుస్తుంది. అక్కడ ఒక మానవాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మన అందరూ 10 మంది